హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సో ఇవాళ రెసిపీ వచ్చేసేసి స్వీట్ పొటాటో కట్లెట్స్ చేసుకుందాము. స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ వాష్ చేసుకొని శుభ్రంగా తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఇలా చూడండి, మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 3 to 4 విజిల్స్ పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి. తర్వాత వచ్చిన తర్వాత ఇలా చెక్కు తీసేసి చూడండి పేస్ట్గా చేసేసాను, చేతి నలిపితే సరిపోతుంది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కారం వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసేసి పచ్చిమిరపకాయలు కూడా తరుక్కొని, ఉల్లిపాయలు తరుక్కొని కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనేది. సో నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మామూలుగానే ఇక్కడ కారము, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేశాను. ఈ చిలకడ దుంపలు అనేవి మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. పిల్లలకి పిల్లల యొక్క మైండ్ పవర్ అంటారు కదా, బ్రెయిన్కి, దానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో దీంతో పాటుగా నేను ఏం చేస్తున్నా, మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను. సో ఇప్పుడు దీనికి ఒకే 1 టేబుల్ స్పూన్ అండి, చూడండి 1 స్పూన్ చాలు, బియ్యం పిండి కలుపుతున్నాను. సో నార్మల్గా వేసిన కట్లెట్స్ వస్తాయి, కొంచెం నేను ఏంటంటే కొంచెం కరకరలాడుతూ పైన రావడానికి అని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ మాత్రమే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో చిలకడ దుంపల్లో వాటర్ ఉన్నాయి కదా, సో ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదు. సో ఆ పిండి వేసేసి కలుపుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా బాబుకి చిలకడ దుంపలు అలవాటు చేశానండి, ఎందుకంటే కొంచెం ఎలర్జీస్ ఉన్నా కానీ ఆ ఎలర్జీస్ని కూడా రిమూవ్ చేసేస్తుంది, ఎలర్జీ సెన్సేషన్ కూడా తగ్గిస్తుంది. మా వాడికి బాగా పనిచేస్తుంది, యాంటీ ఎలర్జీ కింద చిలకడ దుంపలు. అలాగే మోషన్ కూడా ఫ్రీగా అయ్యేది, చిన్నప్పటి నుంచి మోషన్ ప్రాబ్లం వచ్చేది కాదు. సో పిల్లలు ఎవరైనా కానీ 1 ఇయర్ దాటిన వాళ్ళకి చిలకడ దుంపలు పేస్ట్ చేసి పెట్టినా, ప్యూరీలా చేసి పెట్టినా కానీ ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ అవుతుంది, మోషన్ ప్రాబ్లమ్స్ రావు. సో వీక్లీ వచ్చేసి 1 or 2 టైమ్స్ పెడితే పిల్లలకి గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది, అలాగే ఫ్రీ మోషన్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడైనా పెద్దవాళ్ళైనా కానీ, పిల్లలైనా కానీ, పెద్దవాళ్ళకైనా కానీ మోషన్ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు చిలకడ దుంపలు తీసుకోవచ్చు, ఫ్రీ మోషన్ అవుతుంది, మలబద్ధకం అనేది ప్రాబ్లం అనేది ఉండదు. సో వీటిని చూడండి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని తపాల చెక్కలు చేసుకున్నట్టే, అంతే. మనం ఇక్కడ ఏమీ వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో దానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి మాత్రమే నేను యాడ్ చేశాను. ఆల్రెడీ మిరియాల పౌడర్ వేసాను కదా, సో మిరియాలు కూడా మనకి ఏంటంటే ఈ సీజన్ అనేది వింటర్ సీజన్ కాబట్టి జలుబు దగ్గులు కూడా రాకుండా కాపాడుతుంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్కి మిరియాల పౌడర్ ఎక్స్ట్రా అడిషనల్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను నూనెలో ఊరికే సమోసాలు, గారెలు తేవినట్టుగా ఇక్కడ యూజ్ చేయట్లేదండి. కట్లెట్స్గానే చేసుకుంటున్నాము, విత్ లెస్ ఆయిల్ అనమాట. సో ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ క్లీన్ చేసేసుకొని, సో మొత్తం వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిన తర్వాత 1 గరిట ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేట్టుగా చేసుకుంటే చాలా ఇనీషియల్గా, ఇంకా ఎక్కువ మనం ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు. సో ఆయిల్ ఎంత తక్కువ వాడితే మనం ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఆయిల్ ఐటమ్స్ ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే మనం అంత తొందరగా ఈ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు, దగ్గు కానీ, ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే దగ్గు వచ్చేస్తుంది కదా, సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అందుకని 1 గరిట నేను మాత్రం చూడండి ఇలా వేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేది చూసుకున్నాను. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాలి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత సో అవి ఉన్నాయి కదా, మన తపాల చెక్కల్లా చేసుకున్నాం కదా కట్లెట్స్ని, అవి పెట్టేసేసి, ఇంకా మీకు పల్చగా కావాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు, చక్కగా ఉడుగుతాయి. దీనికి ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చిలకడ దుంప ఉడకబెట్టేసాము కాబట్టి ఎక్కువ ఆయిల్ దీనికి అవసరం లేదు. జస్ట్ అలా వేసేసి పైన ఉడికే జస్ట్ ఇలా ఇలా నేను చల్లిన తర్వాత చూడండి, సో ముందే తీసేస్తే ఏమవుతుందంటే ఇలా అవుతుంది. అలా కాకుండా ఒక 5 minutes వదిలేసిన తర్వాత చూడండి చక్కగా వేగిపోయినాయి కట్లెట్స్, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా దీన్ని ఇంకా కొంచెం పిల్లలకి ఇంకా కావాలి క్రిస్పీగా అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, బ్రెడ్ ఉంటుంది కదా మనకు, సో ఇది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. బ్రెడ్ ఉంటుంది కదా, సో మనం నార్మల్గా పాలలో ముంచుకొని బ్రెడ్ స్వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, తీసుకొచ్చేసి దాని చుట్టూ ఉన్న కార్నర్స్ ఉంటాయి కదా, బ్రౌన్ కార్నర్స్, అవి కట్ చేసేసి మిగతా బ్రెడ్ని మిక్సీలో వేసేసేయండి, బ్రెడ్ పౌడర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కట్లెట్ చేశాను కదా, ఆ కట్లెట్కి మనం ఇలా తపాల చెక్కలా చేసుకున్నాం కదా, దాన్ని ఆ పౌడర్లో డిప్ చేసి ఇలా ఫ్రై చేసుకొని తింటే ఇంకా సూపర్ అండి ఆ టేస్ట్, అది కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.